నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో బీజేపీ నేతల ధర్నా. అధిక విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో హరితహారం. మొక్కలు నాటిన డీసీపీ శ్రీనివాస్ రెడ్డి. నష్టపోతున్న కూరగాయల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్. గుంటూరు జిల్లా రేపల్లె మండల పరిధిలోని రేషన్ డీలర్ల నిరసన. తమ సమస్యలు పరిష్కరించాలని వినతి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ, ఐలాపూర్ తాండా, కిష్టారెడ్డిపేట్, సుల్తాన్పూర్, దైరవడక్పల్లి గ్రామ పంచాయతీల్లో డంపు యార్డ్లు, శ్మశాన వాటికలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు శ్మశాన వాటికకు వెళ్లాలంటే ముక్కుకు బట్ట కట్టుకొని వాసన భరిస్తూ నానా అవస్థలు పడేవారని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అటువంటి పరిస్థితిని మార్చేసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో వైకుంఠ ధామాలకు వెళ్లి అక్కడి తంతు జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అమ్మా వెనక జరగండి అమ్మా, ఒకసారి కొంచెం వెనక జరగండి. డిస్టెన్స్ పాటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని సెస్ కార్యాలయం ముందు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో
అధిక విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంతగౌడ్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నిసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం స్పందించటం లేదని, ఇప్పటికైనా విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కరెడ్ల మల్లారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క స్లాబు మొదటి స్లాబ్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా విద్యుత్ బిల్లు మాఫీ చేయాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే కరెంటు కోత 24 hours 24 గంటలు మేము 3 ఫేజ్ ఇస్తామన్నారు, 24 గంటలు లేదు. కరెంటు కోతతోటి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వర్షం వస్తేనే కరెంటు సబ్ స్టేషన్లో అదొచ్చింది ఇదొచ్చింది అని చెప్పి బంద్ పెట్టి పంటలు పండించుకునే టైంలో నాట్ల టైంలో ఈ అవకతవకలైన కరెంటును సరి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రోజు ముస్తాబాద్ సెస్ ఆఫీస్ ముంగట ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి వచ్చిన నుంచే 3 నెలలకు ఒకే బిల్లు వచ్చింది. 3 నెలలు 3 స్లాబ్ల కింద ఉన్నటువంటి బిల్లులను పేద ప్రజలకు అతి మొత్తంగా అవుతుంది. ఒక్కొక్కరికి 2000, 3000 బిల్లు వస్తుంది. దాన్ని ఒకే స్లాబ్ కిందకి సవరణ చేసి, మొదటి స్లాబ్ కిందకి సవరణ చేసి ఇవ్వాల్సి పేద ప్రజలకు కట్టే విధంగా ఉంటుంది. ఎందుకంటే 3 స్లాబ్లు 3వ స్లాబ్ కింద పోతే ఒక యూనిట్కి 7 రూపాయల చిల్లర పడుతుంది. కాబట్టి అధిక మొత్తాన 2000, 3000, 2500 వస్తే ఎవరు కట్టలేని పరిస్థితులు ఉన్నారు. కట్టలేకుంటే ఈ లైన్ మెన్లు పోయి మేము కరెంటు బిల్లు మీటర్లు కట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అందుకోసమే దీన్ని సవరణ చేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారు, మేము మేనిఫెస్టో పెట్టుకుంటున్నాము, 24 గంటలు కళ్ళు మూసి తెరిచినంతసేపు కూడా కరెంటు పోవద్దని చెప్పుకుంటూ ఎంత అధ్వానంగా తయారవుతుందని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి కర్రు కాదు వాత వెళ్తారు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. మేము మీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరుగుతుంది. ఒకటే స్లాబ్లకు సవరణ చేసి పేద ప్రజలకు అందరికీ న్యాయం జరిగేలా చూడాలని చెప్పి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వానికి తెలిసే విధంగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా పిలుపునిచ్చారు. ఆ రోజు మమ్మల్ని కార్యక్రమాలు చేయకుండా అడ్డుకోవడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు, అయినా స్పందన లేదు. తర్వాత ఎన్నిసార్లు మేము ఏఈ గారికి వినతి పత్రం ఇచ్చినా కూడా ఈ పేదవారి విషయంలో అసలు పట్టించుకోకపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, మేము ఎవరి గురించి అడగట్లేదు, పేదవారి గురించి అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు 100 రూపాయలు 200 వచ్చే కరెంటు బిల్లు ఇప్పటికి 1000 రూపాయలు కరెంటు బిల్లు రావడం జరుగుతుంది. వాళ్ళు కట్టలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయాలని ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరెంటు ఛార్జీల విషయంలో ఒక ఆలోచన చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. జనగామ జిల్లా దేవరొప్పల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా శ్రీ వాసవిమాత ఆలయ ఆవరణలో డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ రమేష్, సిఐ రమేష్, ఎస్ఐ రామారావు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బుక్కా రామయ్య, గజ్జి సోమయ్య, బుక్కా సత్యనారాయణ వారి సేవలను గుర్తించి పోలీసులు, జర్నలిస్టులను శాలువాలతో సత్కరించారు. అట్లా ఉన్నా రైట్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. వారికి చక్కగా ఇక్కడ ఆ మొక్కకి పూజ చేయించి నవధాన్యాలతో వీటితో అభిషేకం చేయించి
అన్ని రకాలుగాను వారిని సత్కరించి సన్మానించి అదేవిధంగా కోవిడ్ టైంలో మన అందరికీ కూడా చక్కటి రక్షణ అందించినటువంటి పోలీస్ శాఖ వారికి అదేవిధంగా అక్షరాన్ని ఆయుధంగా ఎక్కడికక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి సోషల్ మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా విలేకరులందరినీ కూడా ఇక్కడ ఈరోజు సన్మానించుకునేటువంటి మహద్భాగ్యం అమ్మవారు మాకు కల్పించిందని చెప్పి చక్కగా ఈ కమిటీ దేవాలయ కమిటీ ధర్మకర్తలందరూ కూడా ఉండి చక్కగా కూడా వారిని సత్కరించుకునేటువంటి మహద్భాగ్యం అమ్మవారు కల్పించిందని చెప్పి శుభ ధర్మకర్తలైనటువంటి శ్రీ బుక్కరామయ్య గారు అదేవిధంగా గజ్జి సోమయ్య గారు అదేవిధంగా ముక్క సత్యనారాయణ గారు మరియు తదితరులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దేవాలయ అభివృద్ధికి వీరందరూ కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. వారు మరింత వేగంగా కష్టపడి పండించిన కూరగాయలకు మార్కెట్లో కనీస ధర రాక నష్టపోతున్న కూరగాయల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూరగాయల రైతుల సంఘం ఆధ్వర్యంలో ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లిలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 30,000 ఎకరాలకు పైగా వివిధ రకాల కూరగాయలను రైతులు పండిస్తున్నారని, ప్రస్తుతం మార్కెట్లో కనీస ధరలు రాక తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంట పెట్టుబడి ఎలా ఉన్నా కోత కూలి రవాణా ఖర్చులు కూడా రావడం లేదన్నారు. ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి పథకం అమలు చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూంపాటి మురళి, యలమర్తి రాంబాబు, తూంపాటి భాస్కర్రావు, ఇళ్ల ప్రసాద్, బోయపాటి సత్యనారాయణ, చౌటపల్లి తంబి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి ద్వారకా తిరుమల మండలం యమునాగులపల్లిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూరగాయల రైతుల సంఘం తరపున కూరగాయల పంటల్ని పరిశీలించడం జరిగింది. దొండ, కాకర, ఆనబ, బెండ తదితర రైతులతో కూడా కూరగాయల రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నాం. ప్రధానంగా కష్టపడి పండిస్తున్న కూరగాయలకి ఇవాళ మార్కెట్లో రైతుకి కనీసమైన ధర కూడా రావడం లేదు. దొండకాయలకైతే కిలోకి రైతుకు 2 రూపాయలు ఇస్తా ఉన్నారు. అదే మార్కెట్లో అయితే వినియోగదారుడికి 15 రూపాయలు పైగా అమ్ముతూ ఉన్నారు కిలో దొండకాయల్ని. ఆనపకాయలు అయితే రైతుకు రూపాయి ధర కూడా రావడం లేదు. 10 రూపాయలు తక్కువకి వినియోగదారుడికి అక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. బెండకాయలు అయితే కిలో 20 రూపాయల నుంచి 30 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. రైతుకి కేవలం 3 రూపాయలు 4 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. కాకరకాయ రైతు పరిస్థితి కూడా అట్లానే ఉన్నది. కొన్ని రకాల కూరగాయలు మార్కెట్లో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయకపోవడం వల్ల చివరికి పంట కాలంలోనూ అలాగే ఇక్కడ ఉన్న ప్రధానంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు కుడికాలంలోనే పారబోసుకోవాల్సిన పరిస్థితి రైతాంగానికి ఆ దుస్థితి ఏర్పడింది. ఈరోజు ఎంతో కష్టపడి వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పంట పండిస్తే తీరా కనీసమైన ధర రాకపోతే రైతుల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా తయారైన పరిస్థితి. దిక్కుతోచని స్థితిలో కూరగాయల రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అన్ని పంటలకి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తా అని చెప్పారు. ఇప్పుడు కరోనా విపత్తు లాక్డౌన్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న రైతాంగం మళ్ళీ ధరలు పడిపోవడంతో మరిన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కూరగాయలకి కనీసమైన ధర కల్పించాలి. లేని పక్షంలో ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి నుంచి కూరగాయల రైతులకి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా కోరుతా ఉన్నాం. అట్లాగే దొండపందులు వేశారు. గత సంవత్సరాల నుంచి దొండపందులకి రావాల్సిన సబ్సిడీ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఎకరా యూనిట్ కాస్ట్ 2 లక్షలుగా నిర్ణయించారు. ₹1,00,000 50% సబ్సిడీ రైతుల ఖాతాలకు జమ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు కూడా జమ కాని పరిస్థితి ఉన్నది. కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసినా సరే ఇవాళ ఉద్యాన శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎప్పటికైనా ఈరోజు దొండపందులకి సబ్సిడీ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఆరుగాలం కష్టపడిన కూరగాయల రైతులు నష్టపోతా ఉన్నారు. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టుగా ఇవాళ కూరగాయల రైతుల పరిస్థితి తయారైంది. ఎప్పటికైనా ఉద్యాన శాఖ అధికారులు ప్రభుత్వం స్పందించి కూరగాయల రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.
గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం రేపల్లె మండల పరిధిలోని రేషన్ డీలర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీలర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, ప్రకాష్, మండల పరిధిలోని డీలర్లు తదితరులు పాల్గొన్నారు. మరి సంబంధిత ఎంఆర్ఓ గారికి ఒక మెమోరాండం దాకా మా బాధల్ని వారికి ఒక మెమోరాండం రూపంలో ఇవ్వడం జరిగింది. ఏంటంటే రేషన్ షాప్కి ప్రతి నెల కూడా 2 సార్లు కార్డుదారుడు వస్తాడు. అంటే 1000, మొదటిసారి 1000, ఇంకో 2000 మందిని మేము ఆ రేషన్ సరుకులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళ చేతులు కూడా అథెంటికేషన్ కోసం అని చెప్పి పట్టుకుని ఆ మిషన్ మీద తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇంత రిస్క్ చేసే మాకు కనీసం ఏదన్నా దురదృష్టవశాత్తు ఈ కరోనా కనుక ఎఫెక్ట్ అయితే మరి మా ఫ్యామిలీకి ఎంతో కొంత ఆసరాగా బీమా సౌకర్యం అనేటటువంటిది కలిగించాలని, అట్లాగే మరి చాలామంది పాపం మరి వయస్సుడికి పోయి ఏళ్ళు పడినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతకుముందు విఆర్ఓ గారు ఎవరో ఒకరు కూడా వచ్చి వారు అథెంటికేషన్ వేస్తే వాళ్ళకి బియ్యం ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు లేదు. వాళ్ళు వచ్చి మా బియ్యం ఏమవుతాయి, మాకు ఎందుకు ఎవరు, మరి ఏళ్ళు పడినప్పుడు మేమేం చేయం అని వాళ్ళతో కొద్ది ఘర్షణ మాకు. అందువల్ల ఎవరో ఒకరు అథెంటికేషన్ ఇవ్వాలని, మరి బీమా సౌకర్యం కలిగించాలని చెప్పి మేము ప్రధానంగా అడిగాము. ఎంఆర్ఓ గారు కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని పై అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే మాకు మేము ఇచ్చేటటువంటి సరుకులకి మాకు అంతకుముందు డబ్బులకి ఇచ్చినప్పుడు కమిషన్ వచ్చేది. ఆ కమిషన్ మేము అమ్మిన సరుకుల నుంచి మేము మినహాయించి వాడుకునేవాళ్ళం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. నెలకు 2 సార్లు ఇచ్చినా కూడా ఇప్పుడు ఇది 7వ సారి ఇచ్చాము. మేము ఇచ్చినా కూడా మాకు కమిషన్ అనేది 2 సార్లు మేము తీసుకునే సరుకులకి ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్ఛార్జ్ గారి ద్వారా అక్కడుండి ఆధార సరుకులు వస్తున్నాయి తప్ప డబ్బులకి మాకు ఫ్యామిలీకి కానీ మేము వాడుకోవడానికి కానీ ₹1 కూడా రావట్లేదు. కాబట్టి ఆ కమిషన్ ద్వారా ఇచ్చేటటువంటి డబ్బు ఏదైతే ఉందో అది ఎమ్మెల్యేస్ పాయింట్ ద్వారా కానీ లేకపోతే ఎంఆర్ఓ గారి ద్వారా కానీ మాకు ఇప్పిస్తే మా కుటుంబానికి కూడా ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ పత్రికాముఖంగా మరి సిటీ కేబుల్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి అర్థం చేసుకుని ఈ చాలా జెన్యూన్ అయినటువంటి సమస్య. అట్లాగే శానిటైజేషన్ ఇచ్చారు, 1 లీటర్ ఇచ్చారు. అప్పుడు ఆ లీటర్ 1 నెలకే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ శానిటైజేషన్ మెటీరియల్ ఇవ్వలేదు, మాస్కులు మళ్ళీ ఇవ్వలేదు. అట్లాగే మీరు కనుక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ కొట్లో మరి సరుకులు దుకాణంలో ఇచ్చేవాళ్ళు మాస్క్తో పాటు గ్లౌజులు కూడా వేసుకోవాలంటున్నారు. మరి గ్లౌజులు మాకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాగే పేపర్ రూల్స్ ఇచ్చేవాళ్ళు అవి కూడా ఇవ్వటం లేదు. ఇవన్నీ మేమే కొనుక్కుని ఇక మాకు కమిషన్ రాక ఇవన్నీ పర్చేజ్ చేయాలంటే చాలా భారంగా ఉంది. మంచి మరి సదుద్దేశంతో అర్థం చేసుకుని మరి అధికారులు వారి పై వారికి తెలియజేసి మా సమస్యలు పరిష్కరిస్తారని మీ ద్వారా వారికి తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చికోడు గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి సరైన స్థలం లేకపోవడంతో స్థానిక సర్పంచ్ చిల్లపల్లి రజితా సుధాకర్ రెడ్డి 4 గుంటల భూమిని కొనుగోలు చేసి సమకూర్చారు. దీంతో మండల రైతు వేదిక కన్వీనర్ కల్వకుంట్ల గోపాలరావు సర్పంచ్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కల్వకుంట్ల గోపాలరావు, గ్రామ సర్పంచులు రజితా సుధాకర్ రెడ్డి, తాడేపు జ్యోతి, ఎంపీటీసీ సవితా ఆంజనేయులు, ఉప సర్పంచ్ నాగరాజు, మాజీ సర్పంచ్ పోతిరెడ్డి రాజయ్య, అంజిరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రైతు వేదిక నిర్మాణం గురించి ఇక్కడ భూమి కోసం మొన్న 4-5 రోజుల నుంచి వెతుకుతున్నాం. వాస్తవంగా అది ఇక్కడ చీకోడు గ్రామంలో భూమి లేకపోవడం, దాంతో చాలా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఏర్పడితే గ్రామ సర్పంచ్ గారు సుధాకర్ రెడ్డి గారు వారి సొంత నిధులతోటి ఇక్కడ జాగా కొనివ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ స్థలదాత సుధాకర్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే తొందరనే అయినటువంటి చిప్పలపల్లి, చీకోడు 2 గ్రామాల మధ్యలో ఉన్నది కాబట్టి దీన్ని అతి తొందరగా దసరా వరకు అన్ని కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుతున్నారో తప్పనిసరిగా ఇది ఏజెన్సీలకు ఇచ్చి అర్జెంటుగా 2 నెలల లోపటినే దీన్ని ఖతం చేసి రైతులకు అందియాలి. ఈ పంటలు వచ్చే వారికే రైతులను కూర్చుని మాట్లాడే విధంగా ఉండాలి. ఏదైనా వీడియో కాన్ఫరెన్స్ అయితే సీఎం గారితో డైరెక్ట్ రైతులు కనెక్ట్ అయ్యి మాట్లాడే విధంగా ఉండాలనే ఉద్దేశం కొద్ది రైతు వేదికలు నిర్మించడం జరుగుతుంది. కాబట్టి ఈ రైతు వేదికలలో అందరూ రైతులు కూర్చొని మనం ఎక్కడెక్కడ ఏ చేన్లు వేస్తే బాగుంటుంది, ఏ పురుగు మందు కొట్టాలన్నా ఏది కొట్టాలన్నా ఏఈఓలు కానీ జేడీఓలు కానీ వీళ్ళంతా కూడా ఏఈఓలు కానీ డైరెక్ట్ మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంతో అన్ని రకాల రైతులకు మేలు జరుగుతుంది. కాబట్టి దానికోసం ముఖ్యమంత్రి గారు పరితపించి వారు త్వరితగతిన పూర్తి చేయాలని కోరడం జరిగింది. దాంతో మేము కూడా తొందర మండలంలోనే అంటే జిల్లాలోనే మండలం ముందుగల
చేయించి అప్పచెప్పాలనే ఒక ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాం. అయినప్పటికీ ఏదో విధంగా లాస్ట్ ఒక అన్ని గ్రామాలు కూడా 7 సెంటర్లు అయితే 7 ఆల్రెడీ ముగ్గు వేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఒక చీకోడు మాత్రం ఈ ల్యాండ్ ప్రాబ్లంతో కొద్దిగా ఆగి ఈరోజు దాన్ని కూడా అయిపోయింది. కాబట్టి రేపటి నుంచి ఇది కూడా తొందరగా పూర్తి చేసి ఇది కూడా నెల 15 రోజుల వరకు కంప్లీట్ చేస్తామని కోరుకుంటున్నాం. మన చీకోడులో మన ముసావ మండలంలో 7 రైతు వేదిక సమన్వయ కమిటీలు కడుతున్నారు. కాబట్టి మా చీకోడులో మన 10 తారీఖు నాడు ఒక ప్లెడ్జ్ ఇస్తే అది ఇలా జంగల్ ఏరియాలో ఉందని చెప్పడం జరిగింది. కొద్దిగా రోడ్ సైడ్ ఉంటే డాంబర్ రోడ్ ఉంటే కొద్దిగా ఎవరైనా పోగలుగుతారనే దాని మీద ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడ చూసినా మా ఊరు లోపల కొద్దిగా చుట్టూ వరెలు ఉండి ల్యాండ్ కొరత ఉండి ఊళ్ళో చూపించలేకపోయినాము. ఊరి పక్కకే చివరికి ఆనుకొని ఇది ఒక సద్ది బాలరెడ్డిదని అది ల్యాండ్ మేము ఆయనను ఒక వారం 10 రోజుల నుంచి అడుగుతూ అంజిరెడ్డి గారిని వాళ్ళ బామర్ది అయిన అంజిరెడ్డి గారితో అది రేటు మాట్లాడి ఎంతో కొంత ఇవ్వాలనే దాని మీద వాళ్ళు చెప్పడం జరిగింది. అది మా అమ్మ నాన్న పేరు మీద నేను దాదాగా ఇస్తానని ముందుకొచ్చిన. ఎందుకంటే చీకోడు చిప్పలపల్లికి ఆమ్లెట్ విలేజ్ కాబట్టి అది చిన్న విలేజ్ కాబట్టి ఇంతకుముందు సబ్ స్టేషన్ అట్లేమైంది మా దగ్గర ల్యాండ్ లేక ఇది కూడా పోవద్దనే పట్టుదలతోటి నేను ముందుకొచ్చి ఇది ఇవ్వడం జరిగింది. శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్వాలగూడ గ్రామంలో 111 జీవోలో నిర్మాణం చేసిన ఓల్డేజ్ హోమ్ను హెచ్ఎండిఏ అధికారులు కూల్చివేస్తున్నారని సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఓల్డేజ్ హోమ్కు చేరుకున్నారు. ఓల్డేజ్ హోమ్ యజమాని మునగాల అమృతరెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు మరణం తర్వాత సేవా దృక్పథంతో ఓల్డేజ్ హోమ్ నిర్మాణం చేస్తున్నామని, కమర్షియల్ కోసం కాదని తెలిపారు. సేవ చేయాలనే ఉద్దేశంతో భవన నిర్మాణం జరుగుతోందని, దయచేసి అధికారులు ఓల్డేజ్ హోమ్ నిర్మాణం కూల్చివేయొద్దని వేడుకున్నారు. మంత్రి కేటీఆర్ స్పందించి ఓల్డేజ్ హోమ్ కూల్చివేతలను ఆపాలని కోరారు. ఓల్డేజ్ హోమ్ కూల్చివేతలను అడ్డుకుంటామని గ్రామస్తులు హెచ్చరించారు. చాలా మందికి ఉపాధి కలుగుతుందమ్మా, మీరు మంచి పని చేస్తున్నారని ఎంతో మంది నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. ఇది మేము ఇక్కడ ఊడా ప్లేస్ కాదు, మళ్ళీ హెచ్ఎండిఏ ప్లేస్ కాదు, ఎక్కడ మున్సిపాలిటీలో ఎక్కడ ఏది ఫ్రాడ్ చేయకుండా నేను సొంత పొలంలో 10 ఎకరాల ల్యాండ్లో 900 గజాలలో కట్టడం జరుగుతుంది. ఇది 111 జీవో అది ఇది కట్టొద్దు అని అంటారు. 111 జీవో అప్పుడు కూడా 60-40 అని చెప్పారు. అప్పుడు 60-40 పోయి 10% అన్నారు. 10లో కూడా మాది 1% కూడా కాదు ఇప్పుడు మాకున్న ల్యాండ్లో అది కట్టడము. అయినా నేను ఏదైనా కమర్షియల్ కడతలేను, నేను హోటల్ కడతలేను, ఒక హాస్పిటల్ కడతలేను, ఒక లాడ్జ్ కడతలేను. నేను వృద్ధులకు ఆశ్రమం ఇవ్వాల రేపు అందరూ బయట వెళ్తున్నారు పిల్లలు, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా ఇక్కడ పోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులను ఎవరు చూడలేకపోతారు. ఆ పెద్ద వయసు అయిన తర్వాత వాళ్ళకు ఎవరు కూడా ఇంటలేరు. పనులు కూడా ఒక డ్రైవర్ రావట్లేదు, పనులు పని చేయట్లేదు, అట్లా వాళ్ళకు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఆ పెద్ద మనుషులకు ఉపాధి కల్పిద్దాము అనుకున్నాము. అందులో నా స్వార్థం ఉంది. ఎందుకంటే నా కొడుకు పేరు మీద నేను సేవ అనుకొని నేను ఇక్కడ వృద్ధాశ్రమం నిర్మించడం జరుగుతుంది. కానీ నేను ఎవరినో ఫ్రాడ్ చేయాలని కాదు, నేను సంపాదించుకోవాలని కాదు, నాకు డబ్బులే కావాలి, నేను సంపాదించుకోవాలి అనుకుంటే నేను ఏదైనా ఒక బిజినెస్ చేస్తా. కానీ నేను సేవ చేసుకుందామని వస్తున్నా. దయచేసి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి ఇక్కడ నేను ఏమన్నా ఫ్రాడ్ చేసినట్టు కనిపిస్తుందా, నేను ఇక్కడే మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టినట్టు కనిపిస్తుందా, ఎవరు కంప్లైంట్ ఇస్తారో అలా నేను పాదాభివందనం చేస్తా. అది పెద్ద మనుషుల గురించి చేస్తున్నా నేను. కాబట్టి మీరు కూడా నాకు సహకరించాలి. అందరూ నాకు సహకరించి ఈ ఓల్డేజ్ హోమ్ను ముందుకు నడిపేయగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు నాకు ఇలా జరిగిందనగానే నా 2 ఊళ్ళ మనుషులందరూ వచ్చి ఎయిర్పోర్ట్ కాలనీ వాళ్ళు, మన కొత్వాలగూడ వాసులు, నాతోటి శంషాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, చైర్మన్, ఎమ్మెల్యే గారు, పట్టణ ప్రగతి ప్రెసిడెంట్ వెంకటేష్ గారు, చంద్రారెడ్డి గారు. ఈ నెల 24వ తేదీన మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మాగంటి గోపీనాథ్, యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపు నిర్వహణ కోసం 200 మంది వాలంటీర్స్ని నియమించారు. వారికి టీ-షర్ట్స్ మరియు ఐడి కార్డ్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ అందజేశారు. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపు జరిగే రోజున నిర్వహించాల్సిన బాధ్యతలను వివరించారు.
కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి 70వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. మాజీ ఎంపీ మల్లు రవి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో జీవించాలని కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ తరపున నేతలు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మల్లు రవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాము యాదవ్, కొల్లాపూర్ టౌన్ ప్రెసిడెంట్ డీజే కొండూరు ప్రమోద్ ముదిరాజ్, వైస్ ప్రెసిడెంట్ బాబా, కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గాలి యాదవ్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న మంచిగా పెట్టేయాలి లైవ్. డాక్టర్ మల్లు రవి సాబ్కి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. బ్రహ్మాండ నాయకులు ఇక్కడిది రవిబాయికి మనం అంతా ఊరుకోవడం కరోనా లేకుంటే ఇంకా సంతోషంగా గడుపుతున్నట్టున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కరోనా వైరస్తో మృతి చెందిన రిపోర్టర్ లక్ష్మీనారాయణ మృతికి కొల్లాపూర్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు నివాళులర్పించారు. కొల్లాపూర్ ప్రింట్ మీడియా తాలూకా ప్రధాన కార్యదర్శి ముస్తాక్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిపోర్టర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మృతి చెందిన రిపోర్టర్లకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రిపోర్టర్లకు ఆరోగ్య భద్రత కల్పించాలని, హెల్త్ కార్డు ద్వారా ఉచిత వైద్యం అందించాలని కోరారు. ఒకవైపు సమాచారం అందిస్తూ ప్రజలకు కరోనా సమాచారాన్ని నిత్యం జరిగిస్తున్న జర్నలిస్టులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. రాష్ట్రంలో అనేక మందితో పాటు జర్నలిస్టులు కూడా ట్విట్టర్లో రాలిపోతున్న ప్రభుత్వం ఏమాత్రం చెల్లించడం లేదు. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ ఎక్స్గ్రేషియా చెల్లించాలి. 50 లక్షల కుటుంబానికి పరిహారం చెల్లించేలా కరోనాతో మధ్య చెందిన జర్నలిస్ట్ కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ కుటుంబాలందరికీ ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాం. ఈ విధంగా ఆంధ్రజ్యోతి ఉమ్మడి జిల్లా డెప్యూటీ ఇన్ఛార్జ్ తిరుపతి గారిని సందర్భంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో కరోనా భయంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ఇండియాకు తరలించిన 50 మందికి హౌసింగ్ బోర్డు డివిజన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్లో గల ఓయో హోటల్లో అధికారులు నివాసం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న స్థానికుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలు ఆ హోటల్ ముందు ఆందోళన నిర్వహించారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న కాలనీలో విదేశాల నుంచి తరలించిన వారికి బస ఏర్పాటు చేయడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక సీఐ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దుబాయ్ నుంచి వచ్చిన వారందరూ కరోనా పేషెంట్లు కాదని, కేవలం 1 వారం రోజులు మాత్రమే ఇక్కడ బస ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్ష అనంతరం వారిని స్వస్థలాలకు తరలించడం జరుగుతుందన్నారు. సర్దార్ పటేల్ నగర్ నందు ఓయో 932 అనే ఒక లాడ్జ్ నందు ఇంటర్నేషనల్ ప్యాసింజర్లను 7 days హోమ్ క్వారంటైన్ కింద వాళ్ళు మన దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఆ లోకల్ రెసిడెంట్స్ కొంతమంది ఏంటంటే మాకు అంటే ఈ రెసిడెన్షియల్ లొకాట్లో ఈ లాడ్జ్లో పెట్టడం మాకు ఇబ్బందికరం అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై మేనేజ్మెంట్ పిలిపించి మాట్లాడగా వాళ్ళు కూడా అంటే కొత్తగా ఎవరు కూడా షిఫ్ట్ చేయము, అదేవిధంగా బయట వ్యక్తులు ఎవరు లోపల రానియము, వీళ్ళని కూడా సాధ్యమైన త్వరలో షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. దీనిపై కాలనీ వాసులతో కూడా మేము మాట్లాడినాం, వాళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు. సేమ్ టైం మేము కూడా మా పోలీస్ కానిస్టేబుల్ అక్కడ పెడతాము. ఎందుకంటే ఎవరైనా కొత్త లోపల రావడం కానీ పాత లోపలికి పోవడం కానీ జరగకుండా చూసి సాధ్యమైన తొందరగా దాన్ని క్లోజ్ చేస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో బీజేపీ నేతల ధర్నా.
అధిక విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో హరితహారం మొక్కలు నాటిన డీసీపీ శ్రీనివాస్ రెడ్డి. నష్టపోతున్న కూరగాయల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్. గుంటూరు జిల్లా రేపల్లె మండల పరిధిలోని రేషన్ డీలర్ల నిరసన. తమ సమస్యలు పరిష్కరించాలని వినతి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.